బయట వారు నాకు ఇడ్లీ తినిపిస్తున్నారు. అప్పుడు మా నాన్న చూసి గట్టిగా వచ్చాను. అప్పుడు దగ్గరకు వచ్చి మా పాప ఇవ్వనంటే వారు ఇవ్వలేదు. చిన్న వయసు నుండి నాకు మా చెల్లికి ఒకే డ్రెస్సే కొంటారు. కలర్స్ కానీ మోడల్స్ కానీ ఒకే విధంగానే వేస్తారు. నేను వేసుకున్న ఫ్రాక్ మా చెల్లికి ఉంది. అదే ఫ్రాక్ మా చెల్లికి వేసి తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఇచ్చేశారు. నన్ను మా తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇలా దేవునికి ఉద్దేశం సంకల్పం నా ఎల్ల బహు గొప్పది. ఎందుకంటే నేను తప్పిపోయిన విషయం నాకు తెలియదు అనమాట. మా యొక్క తల్లిదండ్రులు నాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని చెప్పారు. ఇంట్లో అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే తప్పిపోయి దొరికినటువంటి కుమార్తెని ఎక్కువ మక్కువ చూపిస్తారు నా ఎడల. అయితే దేవుని యొక్క ప్రేమ అనేది ప్రతిదినం నన్ను ప్రేరేపిస్తూ ఉండేది. నేను ఎక్కువ బంధుమిత్రులతో కానీ మా యొక్క ఇంటి వారితో కానీ మా యొక్క ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఎక్కువ నేను సన్నిహిత సాహసం చేయను అనమాట. చిన్న వయసు అలాంటి అలవాటు ఉంది. నా యొక్క సహవాసమైనను నేను ఎల్లప్పుడూ దేవునితోనే ఉండాలని కోరుకుంటాను. అందరూ నన్ను ప్రేమిస్తారు కానీ నేను దేవుని ప్రేమించాలని నేను కోరుకుంటాను అనమాట. ఇలాంటి సందర్భంలో మా యొక్క తల్లిదండ్రులు చెప్పిన తర్వాత దేవునికి ఉద్దేశం సంకల్పం నా ఎల్ల గొప్పదని నేను గ్రహించుకొని ప్రతిదినం యేసయ్య అడుగు చాడల్లో నడుచుటకు నేను ప్రారంభించి ఉంటున్నాను. నాకు 18 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు చిన్న వయసు నుండి దేవుని యొక్క పిలుపు ఏర్పాటు అనేది నాకుంది. చిన్నప్పటి నుండి యేసయ్యతో నాతో ముఖాముఖ మాట్లాడేవారు అనమాట. ఏరే ప్రైస్ ఇంట్లో పెట్ట కూడా ప్రవచనం చెప్పేవారు. ఈ ఇంట్లో నుండి 2 సేవకి వెళ్తారని ప్రవచించారు ఒక తల్లి గారు. ఆ యొక్క ఉద్దేశం మా పట్ల ఉన్నది కనుక నాకు 18 సంవత్సరాల వయసులో నేను లోకంలోనికి వెళ్ళుటకు ప్రారంభించి ఉంటున్నాను. స్నేహితులతో చేరి ఆడంబరంగా ఉల్లాసంగా జీవించుటకు ప్రారంభించి ఉంటున్నాను. ఎలాగైనా మనము ఈ మదర్ తెరిసే యొక్క సేవనే చేయాలి. ఈ సిపిఎం సేవకి వెళ్తే మనం ఏది కూడా స్వతంత్రంగా చేయలేము, జీవించలేము అని మైండ్ నాకు వచ్చేసింది. ఎలాగైనా మదర్ తెరిసేలాగా మనం బీదలకు సహాయం చేయాలి, ప్రతి ఒక్కరిని ఏసీ వైపు నడిపించాలి, ప్రజాసేవ చేయాలని చాలా ఇష్టం నాకు. అయితే దేవునికి ఉద్దేశం అది కాదు. నాకు 18 సంవత్సరాల వయసులో జాండీస్ వచ్చింది. నెల రోజులు అయిపోయింది, ఎవరు కూడా కనిపెట్టలేదు. చివరికి నా యొక్క బాడీ అంతా కూడా ఎల్లో షేడ్గా మారిపోయింది. ఇంకా చిన్న పిల్లలు కూడా ఏంటి యొక్క ఎల్లోగా కనిపిస్తుంది అనేవాళ్ళు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు నా తేటగా గమనించి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికి పెద్దక్కకి తెలియజేశారు. వారు ఏం చెప్పారంటే చర్చిలో తీసుకొచ్చి పెట్టాను. ఎందుకంటే మా నాన్న భక్తి వైరాగ్యంలో చాలా గట్టిగా ఉంటారు. హాస్పిటల్స్ అన్నా ఎక్కడికన్నా కూడా పంపించరు. చర్చి ఇల్లు తప్ప మాకు వేరొకటి ఏది కూడా తెలియదు అనమాట. అప్పుడు విశ్వాసంలో